హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు ఉన్నాయి, హార్వెస్టింగ్ చేద్దాము. మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుందని నేను వీడియో తీస్తున్నాను. నేనే హార్వెస్టింగ్ చేస్తా, వీడియో తీస్తున్నాను. చాలా ఎక్కువే వచ్చాయని చెప్పాలి. మళ్ళీ పేను బంక్ అనేది పోయింది మనం లిక్విడ్ ఇచ్చిన తర్వాత. చాలా బాగా పనిచేస్తుంది. ఒకరే వీడియో తీస్తూ హార్వెస్టింగ్ చేయడం కొంచెం కష్టమే. అందుకే చాలా కాయల వరకు ముందే హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. కోతులు అయితే 4 రోజుల నుంచి రాలేదు, అందుకే ఇవి నిలబడినాయి మనకు. లేదంటే ఇక్కడికల్లా కట్ చేసేస్తాయి, తుంచేస్తాయి అన్నమాట. ఎనీ టైం కాసే చిక్కుడు కూడా ఉంది, అది కూడా హార్వెస్టింగ్ చేద్దాం. చాలా ఈజీగా అందరూ పెంచుకోవచ్చు చిక్కుడు మొక్క. నేను చిన్నప్పటి నుంచి పెంచుతున్నాను. నా 10 సంవత్సరాల వయసు నుంచి మేము చిక్కుడు చెట్టు పెంచుతున్నాము. ఇలా నాటు వెరైటీ, వీటిలో కొన్ని వెరైటీలు ఉంటాయి. ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని చెట్టు చిక్కుడు ఉండాలి. ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు, ఇది కూడా బాగా వస్తుంది. ఇవి కూడా మనం పెంచుకోవచ్చు బాగా, ఎప్పుడు కాస్తాయి ఇవి కూడా. అంటే వేసవి కాలంలో నేను ఎక్కువ చూడలేదు ఈ కాయలు వచ్చేది, ఎందుకంటే పూత అనేది రాలిపోతుంది. ఈ తూరి చూడాలి. ఇక్కడ వచ్చేసి ఇంకొక వెరైటీ, ఎనీ టైం కాసేది. చూసా, ఇది ఒక గెల అనేది ఉంది. దీనికి జీవామృతం స్ప్రే చేశాను. ఇది వీడియోలో క్లిప్స్ నేను యాడ్ చేస్తాను, ఎందుకంటే ఒక 3 డేస్కి అట్లా హార్వెస్టింగ్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. చిక్కుడుకాయలు ఒకే రకం పెట్టినా మీకు బోర్ కొడుతుందని నేను రోజు తీయలేదన్నమాట. క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను. ఇవి సీడ్స్ కూడా వదులుతాను. ఒక కాయ అయితే వచ్చేసింది, నేను ఊరికి పంపించేసాను పొలంలో వేయమని. పొలంలో అయితే అక్కడ కోతలు రావు కాబట్టి మనకు సీడ్స్కు ఇవ్వడానికి కూడా అందరికీ బాగుంటుంది కదా, అందుకని ముందు విత్తనాన్ని కాపాడుకుందాము. ఆ తర్వాత ఎవరన్నా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇవి వచ్చాయి. ఇవి వచ్చాయి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు. ఇది నేను వీడియో క్లిప్స్ యాడ్ చేసి పెడతాను. చిక్కుడు చెట్టు గురించి ఆల్ టిప్స్ మన వీడియోలలో ఉన్నాయి, పాత వీడియోలో కూడా చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్.